జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలేనని, ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో గత వారం ఆత్మహత్యకు పాల్పడ్డ 10వ తరగతి విద్యార్థినులు భవ్య, వైష్ణవికి మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్యకు కారణమైన బాధ్యతలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన వారం రోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం విచారకరమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థినీల ఆత్మహత్యలపై అధికార ప్రతిపక్ష నాయకులు చర్చించకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థినీల ఆత్మహత్యలపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలన్నారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆత్మహత్యలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్టల్ వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలో కూడా అదే విధంగా వరుస మరణాలు విద్యార్థులకు జరుగుతూ ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ వసతి గృహాల్లో, అది ప్రభుత్వ వసతి గృహమైనా ప్రైవేటు వసతి గృహమైనా, ప్రభుత్వ పాఠశాలైనా మరి ప్రైవేటు పాఠశాలైనా, తప్పనిసరిగా కౌన్సిలర్లు, సైకాలజిస్టులను నియమించాల్సిందే. రాబోయేది మన ఎగ్జామినేషన్ సీజన్, ఐఐటి ఎగ్జామినేషను లేకపోతే నీట్ ఎగ్జామినేషను, మరి యాన్యువల్ ఎగ్జామినేషన్స్ వచ్చే సీజన్, ఎంసెట్, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ వస్తున్నాయి. పాలిసెట్ విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతా ఉన్నారు. మళ్ళీ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. మరి 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు చాలా మంది విద్యార్థులు, 50% విద్యార్థులు వాళ్ళే సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. అందుకొరకే దయచేసి ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అర్జెంటుగా సైకాలజిస్టులను, కౌన్సిలర్లను నియమించండి. పాఠశాల మీద కానీ ప్రభుత్వ పాఠశాల మేమే సోషల్ నిర్వహించి ఎక్కడెక్కడ లోపాలున్నాయో ఎత్తి చూపి మా పాఠశాలను మేమే బాగు చేసుకోవడం మీరు అవసరం లేదు, మీరు గద్దె దిగండి మీకు చేతగాకపోతే. అంతే తప్ప మీరు ఒకవైపు అధికారంలో కూర్చొని మరి పన్నులు మీరు కలెక్ట్ చేసుకుంటూ ఆ పన్నుల ద్వారా వచ్చిన బడ్జెట్ను మా పిల్లలకు ఇవ్వకుండా, మా పిల్లల సంక్షేమం కోసం పెట్టకుండా, మా పిల్లల ప్రాణాలను కాపాడకుండా, వాళ్ళ భవిష్యత్తును సంరక్షించకుండా మీరు అక్కడ ఉండే పరిస్థితి ఉండకూడదు. అందుకొరకే బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, అర్జెంటుగా ఈ సమస్యలను కూడా పరిష్కరించాలని, లేకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి